చుట్టేసి చూడు ఈ కొరమేడు మరీ చిక్కు పెట్టేస్తాయి. వాళ్ళ కష్టం తీయాలని ఒకటి అట్లని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారా? మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే మా మామ అయితే రాత్రి వలలు వేసి వచ్చాడు. ఉదయం వచ్చి పదరా ఎన్ని చేపలు పడ్డాయి ఏందనేది వలలు తెద్దామన్నాడు. అందుకని పోయినాము. ఫ్రెండ్స్, మీకు ఎన్ని చేపలు పడి ఏందో చూపిస్తాను. ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మా మామ అయితే మళ్ళీ పోతా ఉన్నాడు వల తీసేదానికి. ఒకళ్ళు అయితే తీసుకుని వచ్చాడు, ఒకళ్ళు వచ్చి ఇదిగో అక్కడ పెట్టున్నాడు, మీకు కనపడుతుంది కదా చూడండి. ఆడ ఒక వల పెట్టేసి వచ్చాడు. ఇంకొక వల తీసేదానికి పోతా ఉన్నాడు. ఒక వల అయితే తీసుకుని వచ్చాడు. చూడండి ఏం చేపలు పడ్డాయి చూశారు కదా. మొత్తం అయితే ఎన్ని వలలు మా మనం వేసింది? 5 వలలు వేస్తున్నాం ఫ్రెండ్స్ రాత్రి. మనకు పడ్డ చేపలు ఇయ్యాను చూడండి ఏం పడి ఉన్నాయో. చాలా పడ్డాయి వలలు అయితే. కొరనాడు ఒకటి పడ్డది. కొరనాడు అయితే చనిపోన్నది. చేపలు చూడండి ఎన్ని పడ్డాయి. ఇప్పుడైతే మళ్ళీ వలలు తీసుకురాని పోతా ఉన్నాడు. మనమైతే అట్ట పోదాం, చూద్దాం ఏందో ఉన్నాయో ఏందో. అక్కడ పోతా ఉన్నాడు చూడండి. ఇదంతా వేస్తున్నాడు వల. మీకు కనిపిస్తుండొచ్చు బెండు చూడండి, వలల బెండు ఎలా కనబడుతుందో. వేస్తున్నాడు కంప చుట్టూరు కూడా వేస్తున్నాడు వలాడ. చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నాడు అనేది. ఆ కంపలో పడి ఉండాలి చేపలు. అదైతే 8 అది ఫ్రెండ్స్, అది అడేసేది. చూడాలని పోతా ఉన్నాడు. ఈ చిక్కంలో వచ్చి బతికిన చేపలు వేస్తున్నాము. మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఎన్ని పడ్డాయి ఏందనేది. దగ్గరికి వచ్చిన తర్వాత చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి ఎంతలా కొరవేడి పడ్డదో చూడండి ఫ్రెండ్స్. పెద్దది ఎన్ని ఉంటుంది? 2 కేజీలు ఉన్నదా? 2 కేజీలు ఫ్రెండ్స్ పడ్డది వల్ల. దీనైతే మేము సంచులు అయితే వేసేసుకుంటున్నాము. ఏసీలే. ఇదైతే రెండో వాళ్ళు, ఇది రెండో వాళ్ళు తీసుకుని వచ్చినాము. ఫ్రెండ్స్ మనం అయితే 2 వలలు తీసాము. ఇంకా 3వ వల తీసేదానికి పోతా ఉన్నాడు. ఆ వలలలో కూడా చూపిస్తాను. చూశారు కదా ఇందాక కొరమేడు ఎలా పడి ఉండిందో వలలో. పోతా ఉన్నాడు చూడండి. పోయి తీసుకుని వస్తాడు. అట్లల్లో కూడా ఎన్ని పడ్డాయి. లాస్ట్లో మనం ఇంటికి ఎత్తుకుపోయిన తర్వాత మొత్తం తీసేసి ఎన్ని చేపలు పడ్డాయి ఏందనేది మీకైతే చూపిస్తాను. చూడండి చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఉదయాన్నే లొకేషన్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు అయితే తీసుకొని వచ్చేస్తున్నాడు. దీంట్లో అయితే ఏం పడలేదు అంటున్నాడు. చూస్తున్నారు కదా పెద్దవాళ్ళు అయితే తీసేస్తున్నాడు. ఈ వలలో ఏం పడలేదు. ఈ వల్లనే మనకి మెయిన్ పడి ఉండాల్సింది పెద్ద చేపలో, కానీ దీంట్లో ఏం పడలా. 5 కేజీలు 6 కేజీలు పడతాయి ఈ వల్ల. ఏమో ఇది పళ్ళ ఉంటాయి ఎందుకో పళ్ళ వాసన, వాళ్ళ వాసన ఇట్లా తగులు ఉంటాయి. ఏం పళ్ళ కనుక్కుంటా వాళ్ళ కూడా. అయ్యా చూడండి ఫ్రెండ్స్, ఇదిగో కంపన చూసారా? ఆ కంపలోనే మనకి ఎక్కువ చేపలు దొరికేది. మనకు ఆ కంప చుట్టూరు ఉంటాయి, కానీ ఏందో మనకైతే పడలేదు. ఆ కంప కింద అంటే ఆ కంప కింద అంటే భయంకరంగా కొడుతుందంటే అక్కడ పెద్ద ఊని ఉంటాయి పర్వాలేయా. ఫ్రెండ్స్ మనకి పడ్డ చేపలు అయితే వలలు అయితే తీస్తున్నాడు చూడండి. మా మామ తీస్తున్నాడు వల. చేపలు అలుస్తున్నాడు. ఇది తెలుసు కదా మీకు, చైనా గొరకలు అలుస్తున్నాడు. ఏడైతే బిడ్డ పనుకున్నాక అమ్మన ఆవిలిస్తుంది చూడండి. ఫ్రెండ్స్ ఈ కొరవాడు అయితే చనిపోయింది చూడండి, నేలలో ఎలా చనిపోయిందో. ఎటికి తీసుకొచ్చాము ఇక చేపలు, ఎన్ని చేపలు పడ్డాయి, 3 చేపలు. ఇవి వచ్చి పక్కిలు మొత్తం తెస్తా ఉన్నాడు. మాకైతే పని టైం అయితే అయిపోయింది, గబగబని తెస్తా ఉన్నాడు. మేము కూడా గబని పనికి వెళ్ళిపోవాలి.
చూడండి ఎన్ని చేపలు ఉన్నాయి. చుట్టేస్తున్నాయి మా ఈ వలలకి. చుట్టేసి చూడు ఈ కొరమేడు మరీ చిక్కు పెట్టేస్తాయి. వాళ్ళ కష్టం తీయాలనే కూడా వీళ్ళని. ఫ్రెండ్స్ మనకు పడ్డాయి చేపలు అయితే ఇయ్యాను చూడండి. వస్తుంది చేపలు అవి పడ్డాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. మనకైతే టైం అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోతున్నాం. చూడండి ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో. ఇప్పుడైతే కొరమేడు అయితే తెస్తా అన్నాడు, తీసేసాడు. ఎలా ఉంది ఫ్రెండ్స్, చూశారు కదా ఎన్ని చేపలు పడ్డాయి అనేది. మన వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో ఉంటాం. బాయ్.